ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాదగిరి ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇవాళ ఒక మంచి స్కీమ్తోని మేము ముందుకు వచ్చాను. ఆ స్కీమ్ ఏంటంటే ప్రతి సామాన్యుడికి ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ, ఎల్ఐసి కానీ, ఇక్కడ ఐఆర్డిఏ కానీ ఏవైతే సంకల్పించాయో దాంట్లో భాగంగా ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడికి రాబోయేటటువంటి 100 సంవత్సరాలలో ప్రతి సామాన్యుడు కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రతి వారి ప్యాకెట్లో ఉండాలనేటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయంలో భాగంగా అందరికీ ఇన్సూరెన్స్ అందాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక మంచి స్కీమ్తోని మేము ముందుకు వచ్చాను. అదేంటి అంటే జన సురక్ష. జన సురక్ష అంటే ఆ పేరులోనే ఉంది దాని మీనింగ్. అంటే భారతదేశంలో ఉన్న జనాలందరికీ కూడా సురక్షత అంటే ఒక సెక్యూరిటీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ను తీసుకురావడం జరిగింది. ప్లాన్ నెంబర్ 880 ప్లాన్ నెంబర్. అయితే ఈ ప్లాన్లో ఏమున్నాయి, ఎవరికి ఇస్తారు, ఎవరు దీనికి ఎలిజిబుల్ అని అన్నట్టయితే ఈ ప్లాన్లో మనం 18 సంవత్సరాలు నిండిన వారు, 55 సంవత్సరాల లోపు ఉన్నవారు దీన్ని తీసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ఈ ప్లాన్ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అంటే దీంట్లో 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. అయితే ఈ తీసుకునే టర్మ్లో మనం -5 years ముందుగానే పేమెంట్ చేసేస్తాము. అంటే తీసుకున్నది 12 సంవత్సరాలు అంటే పేమెంట్ మాత్రం 7 years చేస్తాము. అంటే ఇట్లాగా ఒకవేళ 15 years తీసుకుంటే 10 years పేమెంట్ చేస్తాం, 20 years తీసుకుంటే 15 years పేమెంట్ చేస్తాం. అట్లాగే చిన్న పొదుపుతోని పెద్ద రక్షణ అనేటువంటి దాంట్లో ఈ ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్ మినిమం 1 లక్ష రూపాయల నుంచి మ్యాక్సిమం 2 lakhs వరకు మనం ఈ ప్లాన్ను ఇవ్వడం జరుగుతాం. దీంట్లో మోడ్ వచ్చేసి ఇయర్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, తర్వాత మంత్లీ ఈనాచ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఈ ప్లాన్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, చోటా ప్రీమియం బడా సురక్ష అంటే చిన్న ప్రీమియంతోని పెద్ద సెక్యూరిటీ అంటే ఒక రక్షణ ఇస్తున్నారనమాట. ఇదంతా ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం రాబోయే 2047కి మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 100 years అవుతుంది. అయితే ఈ 100 yearsలో మన వాళ్లకు అందరికీ అంటే ఇండియాలో ఇన్సూరెన్స్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ ప్లాన్ ద్వారా అందరికీ అతి సామాన్యుని కూడా ఈ పాలసీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ ఎలాగుంది అని అంటే మనం ఒకసారి చూసుకుందాం దీని యొక్క హైలైట్స్ ఏంటనేది. ఈ పాలసీ తీసుకోవాలంటే ఎలాంటి మెడికల్ అక్కర్లేదు. ఈ పాలసీని మనం తీసుకోవాలంటే ఎలాంటి మెడికల్ అక్కర్లేదు. ఈజీగా మనం ఈ యొక్క పాలసీని మన యొక్క స్కీమ్లో జాయిన్ కావచ్చు. ఈ పాలసీలో ఏదైతే ఉంటుందో ప్రీమియం పేయింగ్ టర్మ్ ఏదైతే ఉంటుందో తీసుకునే మొత్తం టోటల్ టర్మ్ కన్నా -5 years. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 7 to 15 years ప్రీమియం పే చేసేటటువంటి టర్మ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20 years పాలసీ తీసుకుంటే 15 years చేస్తాం. అదే 12 years తీసుకున్నట్టయితే మనం 7 years మాత్రమే పేమెంట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ పాలసీలో వచ్చేసి మినిమం సమ్ అష్యూర్డ్ 1 lakh ఉంటుంది. దానిపైన మనకు ప్రతి 5,000 రూపాయలతోని 2 లక్షల వరకు మ్యాక్సిమం ఈ పాలసీని ఇస్తాం. ఈ పాలసీ మ్యాక్సిమం 2 lakhs దాటి మనం ఇవ్వం, అంతవరకే 2 lakhs వరకు ఇస్తాం. అంటే ఎందుకు ఇస్తున్నాం 2 lakhs అంటే ప్రతి సామాన్యుడికి ఈ పాలసీ ఉండాలి కాబట్టి, ఒక చిన్న రక్షణ అనేది ఉండాలి కాబట్టి దాంట్లో భాగంగానే ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే చాలామంది పాలసీ చేస్తుంటారు, తీసుకుంటారు, కడతారు. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మనీ ప్రాబ్లం వల్ల కట్టలేకపోతారు. అలాంటప్పుడు ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఏ పాలసీ అయినా 30 days దాటినట్లయితే ఆ పాలసీలో మనం పేమెంట్ చేయనట్టయితే పాలసీ ల్యాప్స్లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ ఆటో కవరేజ్ ఫెసిలిటీస్ ఏదైతే ఫీచర్ ఇచ్చారో ఈ ఫీచర్ వల్ల ఒక 3 సంవత్సరాలు కట్టుకుంటే చాలు వాళ్ళకు 6 నెలల వరకు వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటులో ఒకవేళ ఆ మధ్యలో జరగకూడదు ఏమన్నా జరిగినా ఎవరైతే నామినీగా ఉంటారో టోటల్గా బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 5 years దాటినట్లయితే 2 సంవత్సరాల వరకు కూడా మన దగ్గర అమౌంట్ లేవనుకోండి, మధ్యలో ఏదైనా జరగకూడదు జరిగింది, నామినీకి టోటల్గా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగా ఈ పాలసీలో చాలా మంచి ఫీచర్స్తోని ఇది తీసుకొని రావడం జరిగింది.
అదేవిధంగా ఈ పాలసీలో ఎలాగిస్తారు అని అంటే గ్యారంటీ ఎడిషన్ 4% చొప్పున, అంటే దీంట్లో 4% ఫర్ ఎవ్రీ మనం ఏదైతే యాన్యువల్ ప్రీమియం పే చేస్తామో దాంట్లో 4% చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 1,00,000 రూపాయల పాలసీ తీసుకుంటే 4% చొప్పున యాడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా దాని పైన తీసుకున్నట్టయితే అడిషనల్గా మనం ఇంక్రీజ్ చేసుకొని 2 lakhs వరకు తీసుకున్నట్టయితే ఇంకా ఒక 2.5% వరకు మనకు గ్యారంటీ అడిషన్ పెరుగుతుంది అనమాట. అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇస్తాం మెచ్యూరిటీలో అంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏంది, 1,00,000 రూపాయలు అయితే 1,00,000, 2,00,000 అయితే 2,00,000 ప్లస్ అక్కడ ఉన్నటువంటి అక్యూర్డ్ గ్యారంటెడ్ బోనస్, గ్యారంటెడ్ అడిషన్ అది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ డెత్లో ఏమి ఇస్తాము అని అంటే సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటెడ్ అడిషన్ ఇస్తాం, లేదా 105 times మనం ఏదైతే పేమెంట్ చేస్తామో అప్పటి వరకు అది ఏది ఎక్కువైతే అది ఈ పాలసీలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ పాలసీ తీసుకోవడానికి ఎవరికి ఇవ్వచ్చు ఈ పాలసీ అని అంటే చాలా సింపుల్ సార్. ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్లకు, లేదా వ్యవసాయదారులు, పల్లెటూరులో అయితే వ్యవసాయదారులకు, లేదా చిన్న చిన్న పండ్లు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, ఇలాగ తోపుడు బండ్లో వెళ్ళేవారు, లేబర్స్, ఇలాంటి వారు దీనికి తీసుకోవడానికి, సెల్ఫ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలాగ ఫార్మర్స్ కావచ్చు, ఇలాగ వీళ్ళు దీనికి తీసుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు వాళ్ళకు, ఏదో సీజనల్గా ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ వచ్చినప్పుడే వాళ్ళు తీసుకోవాలని అనుకుంటారు, తర్వాత ఫర్దర్గా అనేది ఉండదు. కాబట్టి అలాంటి వారి కోసం ఇక్కడ ఆటో కవరేజ్ ఫెసిలిటీస్ కూడా ఎందుకు ఇచ్చారు అంటే ఆ పర్పస్లోనే ఇచ్చారు. చిన్న సార్ రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, లేదా చిన్న చిన్న వెండర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఒక రక్షణ అనేది ఇవ్వాలి. మన భారతదేశంలో ఉన్న వారందరికీ ఇన్సూరెన్స్ వెళ్ళాలి అంటే వీళ్ళకు ఒక రక్షణగా ఉండాలి, వాళ్ళకు ఒక పేమెంట్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉండాలి. ఆ పర్పస్లో ఈ పాలసీని అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఈ జనరక్షలో మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ ప్లాన్ను ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం చూద్దాం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years పర్సన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నట్టయితే ఇందులో ఏమి చెప్పాం, మనం 18 నుంచి 55 years వరకు తీసుకోవచ్చు అన్నాం. అదేవిధంగా ప్రీమియం పేయింగ్ టర్మ్ 7 to 15 years అన్నాం, 20 years టర్మ్ అన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఒక 30 years పర్సన్ మనం తీసుకున్నట్టయితే, ఒక 30 years పర్సన్ని మనం తీసుకున్నట్టయితే ఒక 2 lakhs సమ్ అష్యూర్డ్ మనం తీసుకున్నట్టయితే ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 15 years పేమెంట్ చేస్తాం. తర్వాత దీంట్లో 15 years ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 10 years వస్తుంది. దీంట్లో జీవన్ ఏదైతుందో జన సురక్ష పాలసీ 880 పాలసీని ఇది మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మనం ఎల్ఐసి ఎందుకు తీసుకోవాలి అని అంటే ఎల్ఐసి అనేది గవర్నమెంట్కి సంబంధించినటువంటి కంపెనీ, అందువల్ల ఎల్ఐసిలో తీసుకోమని చెప్తాం. అదేవిధంగా సావరిన్ గ్యారెంటీ ఉన్నటువంటిది, అదేవిధంగా క్లైమ్ సెటిల్మెంట్ రేషియోలో 98% ఏదైతే ఉంటుందో అది కూడా మనం సెటిల్మెంట్ చేస్తున్నాం. కాబట్టి మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఎల్ఐసిలోనే ఈ పాలసీ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఎందుకు, మనం పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉండాలి, మనకు ఒక గ్యారంటీడ్ అమౌంట్ రావాలి. కాబట్టి అందులో భాగంగానే మనం ఇక్కడ తీసుకోమని చెప్తాం. ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అది చూద్దాం. ఒక పర్సన్ ఎక్స్ పర్సన్ అనేటువంటి వారు ఒకవేళ ఈ పాలసీని తీసుకున్నట్టయితే ఇక్కడ మనం 15 yearsకి ఇచ్చాము, 10 years ప్రీమియం పేయింగ్ టర్మ్కి ఇచ్చాము. కాబట్టి ఇక్కడ 15 yearsలో అతను టోటల్గా ఈ పాలసీలో కవరేజ్ ఎలా ఉంటుంది అంటే 2 lakhs నుంచి 2,84,000 దాకా కూడా మనం ఇక్కడ కవర్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మెచ్యూరిటీకి వచ్చేటప్పటికి మెచ్యూరిటీ పేయబుల్ ఎట్లా 15 yearsలో మనం 2,80,000 మనం పేమెంట్ చేస్తాం. అయితే ఇందులో గ్యారంటీడ్ అడిషన్ కూడా దీంట్లో యాడ్ చేసి ఆ అమౌంట్ అనేది పేమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్లాన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం ట్యాక్స్ బెనిఫిట్ కూడా మనం తీసుకోవచ్చు. ఎలాగంటే ఇది వాస్తవానికి ట్యాక్స్లో పనిచేస్తుంది, కానీ మనకి ట్యాక్స్ ల్యాబ్లో ఉండడం మోస్ట్లీ. కాబట్టి ఇందులో 80cc ప్రకారంగా దీంట్లో కూడా ట్యాక్స్లో బెనిఫిట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్లాన్లో ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఒకవేళ తీసుకున్న 1 yearలో ఏమైనా జరిగినా ఆయనకు 2 lakhs చేంజ్ ఇస్తాము. అదేవిధంగా 2 lakhs నుంచి 2,84,000 దాకా మనం ఇక్కడ కవరేజ్ ఇస్తాం. రాబోయే 15 సంవత్సరాలు కట్టేది 10 సంవత్సరాలు కడతాడు, 15 సంవత్సరాలు డబ్బులు తీసుకుంటాడు. అలాగే ఆయన రెగ్యులర్గా మనకు పేమెంట్ చేసేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ పేమెంట్ చేస్తూ ఉంటాడు. ఏదో 18,000 రూపీస్ పేమెంట్ చేస్తుంటాడు అంటే ఫర్ మంత్ వచ్చేసి 1,500 రూపీస్ చొప్పున పేమెంట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మనకు ఇక్కడ టోటల్గా వచ్చేటప్పటికి 2,80,000 రూపీస్ అనేది మెచ్యూరిటీలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 30 years పర్సన్ 40 years వరకు పేమెంట్ చేస్తాడు, 45 yearలో అతనికి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా క్యాల్కులేషన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇయర్లీ
18,330 రూపీస్, హాఫ్ ఇయర్లీ 9,328, క్వార్టర్లీ 4,705, మంత్లీ 1,577 రూపీస్ అనేది పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ 22 నుంచి మనకు జిఎస్టీ కూడా లేదు. ఈ జిఎస్టీ కూడా ఒక వెసులుబాటు, కస్టమర్లకు ఒక మంచి బెనిఫిట్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ పాలసీలో చెప్పినట్టుగా సమ్ అష్యూర్డ్ 2 lakhs తీసుకున్నాం, ఆయనకు 2 lakhs సమ్ అష్యూర్డ్ కాబట్టి ఇక్కడ మనకు 4.2 అంటే 4.25% మనకి ఏదైతే యాన్యువల్ ప్రీమియం పే చేస్తాడో దానిపైన గ్యారంటీడ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎక్స్పెక్టెడ్ మనకి ఏదైతే మెచ్యూరిటీ ఆఫ్టర్ ఏదైతే ఉంటుందో పేమెంట్ మాత్రం 10 years చేస్తాడు. 15 yearsలో ఆయనకు 2,80,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఆయన ప్రీమియం పే చేసేది 1,83,300 రూపీస్ పేమెంట్ చేస్తాడు. అందులో ఆయనకు దగ్గర ఒక ₹1,00,000 బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది షార్ట్ టర్మ్లో. ఇది లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆయనకు ఎలాగ వస్తుంది అన్నట్టయితే ఇక్కడ చూడండి, ఆయనకు 30 years పర్సన్, ఇక్కడ మనకు 45 years ఇక్కడ వస్తుంది. 45 yearsలో మనం రిటర్న్ చేస్తాం కాబట్టి ఇక్కడ 30 years పర్సన్ ఓన్లీ మనకు 10 years పేమెంట్ చేస్తాడు. ఆ 10 years పేమెంట్ చేసినటువంటి పేమెంట్ ఇక్కడ ఇది ఉంది, ఎంతైతే ఉందో టోటల్ 1,83,300 రూపీస్. ఆయన గ్యారంటీడ్ ఎడిషన్ కింద ఎవ్రీ ఇయర్ మనం ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 768 రూపీస్, సెకండ్ ఇయర్లో వచ్చేసి 1,535, ఇలాగా క్యుములేటివ్ గ్యారంటీడ్ ఎడిషన్ కూడా ఇందులో మనం చూసుకున్నట్టయితే ఆయన గ్యారంటీడ్ ఎడిషన్ ఆయన పేమెంట్ చేసింది 10 years, కానీ గ్యారంటీడ్ ఎడిషన్ మాత్రం 15 years వరకు ఆయనకు సమకూరడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ దాంట్లో ఈ అమౌంట్ అనేటువంటిది టోటల్గా ఆయనకు వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 2,80,000 ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్లాన్. ఈ ప్లాన్ అంటే ఇది ఎవరికైతే అణగారిన వర్గాల వారికి, ఎవరైతే వాళ్ళకు సరైనటువంటి ఇన్కమ్ లేని వారు, చిన్న చితగా చేసుకునే వారు, లేబర్లు కూడా ఈ పాలసీ తీసుకోవడానికి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి దీంట్లో. మీకు ఇంకేమన్నా సందేహాలు, సలహాలు కావాలి అని అంటే నన్ను సంప్రదించండి. నాకు ఈ కింద వచ్చే నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఈ ప్లాన్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంటుంది. మీరున్న దగ్గర నుంచే ఈ పాలసీని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ చాలా వెసులుబాట్లు వచ్చాయి కాబట్టి మీరున్న దగ్గర నుంచే మీ పాలసీని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.